ఆన్లైన్ పాఠాలు వద్దు మహాప్రభు. బందని తెలిస్తే భయమేస్తుంది. ఆన్లైన్ అంటారేమో అని చిరాకేస్తుంది. క్లాస్లో సార్ పాఠం చెప్తుంటే ఓ ఉద్వేగం, నేర్చుకునే ప్రయత్నం. ఇంగ్లీష్ సార్ ఇన్స్టంట్ ఎగ్జాంపుల్స్, హైలీ ఎనర్జెటిక్ ఎక్స్ప్రెషన్స్. సాంస్క్రిట్ మేడం శ్రావ్యంగా ఆలపించే శ్లోకాలు, ఆచరింపజేసే టెక్నిక్స్. బాటనీ మేడం చటుక్కున గీసే క్లిష్టమైన బొమ్మలు, మిస్ అవని డీటెయిల్స్. జువాలజీ సార్ ఇచ్చే క్రేజీ టిప్స్, అటెన్షన్గా ఉంచే ఎక్స్ప్లెనేషన్. మ్యాథ్స్ సార్ ఇచ్చే మోటివేషను, మెస్మరైజ్ చేసే మ్యాజికల్ క్వశ్చన్స్. ఫిజిక్స్ సార్ ఫిరంగిలా పేల్చే పరేషాన్ చేసే లాజికల్ ప్రశ్నలు. కెమిస్ట్రీ సార్ కోసే కేకులు లాంటి జోక్స్, బోర్డు నిండే లక్షణమైన అక్షరాలు. ఇవన్నీ లైవ్లోనే థ్రిల్ ఇచ్చేవి, లైఫ్ టైం గుర్తుపెట్టుకునేవి. నేరుగా సార్ కళలకు చూడాల్సిన మూమెంట్స్ అవి. కాలేజ్ అంటేనే ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్. సార్ చెప్తూ ఉంటే వింటూ ఉండడం ఓ సెలబ్రేషన్. లంచ్లో సినిమా ముచ్చట్లు, బ్రేక్లో క్రికెట్ కబుర్లు. మరీ కరెక్ట్ కాకుండా ఇవి కొంచెం రిలాక్సేషన్. ఇంట్లో పక్కన అమ్మ, ఎదురుగా నాన్న, కమెంట్స్తో అక్క, కౌంటర్లతో అన్న. ఇంకేం క్లారిటీ లేదు, కాన్ఫిడెన్స్ రాదు, సర్తో ఐ కాంటాక్ట్ ఉండదు. టోటల్లీ ఇదొక డిజాస్టర్. అందుకే పొరపాటున కూడా ఆన్లైన్ వద్దురా దేవుడా.